తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిల్డ్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసే ఆలోచన చేస్తుందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే ఇక్కడి కార్మికులకు 20% ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాను కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మన దేశం నుంచి 25 లక్షల మంది హైదరాబాద్ లో పనిచేసేవారని చెప్పారు. పాలన చేత కాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కార్మికులను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. మేడ్చల్ పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రకు వ్యతిరేకంగా మేడ్చల్ చెక్ పోస్ట్ లోని పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మేడ్చల్ చెక్ పోస్ట్ లోని జాతీయ రహదారి నుంచి ఇండస్ట్రియల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.